కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అధ్యక్షతన అత్యవసర సమావేశం కొనసాగుతోంది. ఢిల్లీలోని ఇందిరాభవన్లో జరుగుతున్న ఈ సమావేశానికి పార్టీ ప్రధాన కార్యదర్శులు, ఇన్ఛార్జీలు, పీసీసీ అధ్యక్షులు హాజరయ్యారు. మీనాక్షి నటరాజన్ రాజ్యసభ నామినేషన్ తిరస్కరణకు గురైన నేపథ్యంలో ఈ భేటీకి ప్రాధాన్యత ఏర్పడింది. మరోవైపు సుప్రీంకోర్టులో మీనాక్షి నటరాజన్ రిట్ పిటిషన్ దాఖలు చేశారు. తన రాజ్యసభ నామినేషన్ను తిరస్కరిస్తూ రిటర్నింగ్ అధికారి జారీ చేసిన ఉత్తర్వులను సవాల్ చేస్తూ పిటిషన్ వేశారు. రాజ్యాంగంలోని 32వ ఆర్టికల్ కింద మీనాక్షి నటరాజన్ రిట్ పిటిషన్ దాఖలు చేశారని కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి. మీనాక్షి నటరాజన్ పిటిషన్ను రేపు కోర్టు విచారించనుంది. మరింత సమాచారం నేషనల్ బ్యూరో చీఫ్ కళ లైవ్ లో అందిస్తారు. కళ, మీనాక్షి నటరాజన్ పిటిషన్ ను కోర్టు రేపు ఏ విధంగా విచారించనుంది? అసలు అత్యవసర సమావేశ వివరాలేంటి? దాదాపు మనకు కాంగ్రెస్ కి సంబంధించినటువంటిది, ఇటు మధ్యప్రదేశ్ కి సంబంధించిన రాజ్యసభ మీనాక్షి నటరాజన్ కు సంబంధించినటువంటి తిరస్కరణకు గురైన తర్వాత ఒక్కసారిగా రాజకీయ పరిణామాలు అనుకోవచ్చు. మధ్యప్రదేశ్, ఇటు ఢిల్లీ, ఇటు తెలంగాణ 3 రాష్ట్రాలకు సంబంధించినటువంటిది కీలకంగా కూడా అంతర్గతంగా వర్చువల్ సమావేశాలు ఒకవైపు జరుగుతూనే ఉన్నాయి. మరొకటి ఇటు అంటే ఏదైతే మీనాక్షి నటరాజన్ కు సంబంధించినటువంటిది రాజ్యసభ సీటు తిరస్కరణకు గురైన తర్వాత అక్కడ ఉండేటటువంటిది మహేష్ కుమార్ గౌడ్, తెలంగాణ పీసీసీకి సంబంధించినటువంటి ఏఐసీసీ, ఇక్కడ తెలంగాణ పీసీసీకి సంబంధించిన మహేష్ కుమార్ గౌడ్ భోపాల్లోనే ఉన్నారు. వెంటనే అత్యవసరంగా ఢిల్లీకి రమ్మని పిలుపు రావడంతో ఒక్కసారిగా మరొకసారి ఇటు ఢిల్లీ కేంద్రంగా కూడా అన్ని రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఇన్ఛార్జీలతో, రాష్ట్ర ఇన్ఛార్జీలతో కీలకమైనటువంటి సమావేశం ఈ రోజు మధ్యాహ్నం 11:30 గంటలలో మల్లికార్జున ఖర్గే అంటే అధ్యక్షతన జరిగినటువంటి ఇందిరాభవన్ లో కీలక సమావేశం ఒకవైపు ఇప్పుడు కూడా కొనసాగుతున్నటువంటిది. ప్రస్తుతం ఉన్నటువంటి రాజకీయ పరమైనటువంటి అంశాలు అటు మధ్యప్రదేశ్ లో అంటే ఒకవైపు ఇటు మీనాక్షి నటరాజన్ కి సంబంధించినటువంటిది నామినేషన్ ఇవ్వడము, తర్వాత తిరస్కరణకు గురైన తర్వాత అక్కడ ఉండేటటువంటి ఎమ్మెల్యేలు ఉన్నాయి. అంటే మధ్యప్రదేశ్ కి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలను అందరినీ కూడా ఇటు బెంగళూరు, హైదరాబాద్ కి కూడా షిఫ్ట్ చేస్తున్నటువంటి సమయంలోనే ఇటు మధ్యప్రదేశ్ కి సంబంధించినటువంటి రాజ్యసభ తిరస్కరణకు గురైంది. ఒక్కసారిగా ఇలా కూడా జరుగుతుందా అన్నటువంటిది అంతర్గతంగా ఇటు సీనియర్ నాయకులు చాలా కీలకమైనటువంటి సమావేశం. అటు ఏకంగా అంటే ఇటు ఏఐసీసీ సెక్రటరీ అయినటువంటి కేసీ వేణుగోపాల్ అందరూ కూడా ఇటు ఎలక్షన్ కమిషన్ ఆఫీస్ ఎదురుగా కూడా రాత్రంతా కూడా నిరసనలు తెలియజేసినటువంటిది. అనంతరము హుటాహుటిన ఏఐసీసీకి సంబంధించినటువంటిది రాష్ట్ర అధ్యక్షులు అందరూ కూడా ఇటు ఢిల్లీ కేంద్రంగా కూడా కీలక సమావేశానికి రావాల్సిందిగా కూడా హుటాహుటిన ఆదేశాలు జారీ చేయడం జరిగింది. అంటే ఇప్పుడు రాజ్యసభకు సంబంధించిన అనేక అంశం అనుకోవచ్చు, అనేక రాష్ట్రాల్లో ఉన్నటువంటి కాంగ్రెస్ కి అంటే ముందు జరిగేటటువంటి పరిణామాలు అనుకోవచ్చు, రాజకీయ పరిణామాల దృష్ట్యా ఒక్కసారిగా కూడా కాంగ్రెస్ అలర్ట్ అయిందని చెప్పవచ్చు. ఇందులో భాగంగానే చాలా కీలకంగా ఈ రోజు కొంతమంది జూమ్ లో కూడా అటెండ్ అయ్యారు. మీటింగ్ లో కొంతమంది రాలేని వారు అంటే ఇతర ప్రాంతాల్లో ఉండేటటువంటి వారు, తర్వాత మరికొంతమంది ఇక్కడికి స్వయంగా ఇక్కడ సమావేశంలో పాల్గొనడం జరిగింది. ప్రస్తుతము ఇటు మీనాక్షి నటరాజన్ కేసుకి సంబంధించినటువంటిది అటు ఎలక్షన్ కమిషన్ కి ఇచ్చినటువంటి అంటే ఇటు మల్లికార్జున ఖర్గేకి సంబంధించింది, కేసీ వేణుగోపాల్ కూడా దాదాపు 2 రోజుల నుంచి కూడా ఎలక్షన్ కమిషన్ కి సంబంధించినటువంటి అంటే వివరణ కూడా కోరడం అయినది. దీనికి సంబంధించినటువంటి వివరణ కోరుతూ కూడా ఇటు మీనాక్షి నటరాజన్ కి వచ్చినటువంటి లేఖలు ఒకవైపు దీనికి సంబంధించినటువంటిది సుప్రీంకోర్టులో దీనికి సంబంధించినటువంటిది అంటే ఇదే అంశాన్ని అంటే ఈ రాజ్యసభ తిరస్కరణకు గురైనటువంటి అంశాన్ని కూడా సుప్రీంకోర్టులో రీట్ పిటిషన్ వేయడం జరిగింది. రేపు కోర్టుకు అంటే ఈ రోజు దాదాపు 1:30-2 గంటల సమయంలో ఈ కోర్టు కేసు అంటే లిస్ట్ లో వస్తుందన్నది అందరూ కూడా ఉత్కంఠతో ఎదురు చూశారు. కానీ ఈ కేసుకు సంబంధించినటువంటిది రేపు లిస్ట్ లో ఉన్నది. రేపు దీనికి సుప్రీంకోర్టు ముందుకు రానున్నది. కానీ ముఖ్యంగా ఈ రోజు జరిగేటటువంటి సమావేశం ఇంకా కొనసాగుతుంది. ఎలాంటి నిర్ణయాలు ఇటు ఏఐసీసీకి సంబంధించింది అనుకోవచ్చు, అటు మల్లికార్జున ఖర్గే, ఇటు కేసీ వేణుగోపాల్ అన్ని రాష్ట్రాల సంబంధించినటువంటి ఇన్ఛార్జీలతో మాట్లాడేది అనుకోవచ్చు, పీసీసీ అధ్యక్షులతో మాట్లాడేటటువంటిది కూడా ఇంకా కొనసాగుతుంది. కొద్దిసేపటి తర్వాత దీనికి సంబంధించినటువంటి ప్రెస్ నోట్ కూడా విడుదలయ్యేటటువంటిది అవకాశం ఉంది. కానీ మీనాక్షి నటరాజన్ కి సంబంధించినటువంటి కేసుతో ఒక్కసారిగా కూడా కాంగ్రెస్ అలర్ట్ అయిందని చెప్పవచ్చు. అందరినీ కూడా అంటే ఏదైనా ఒక రాజ్యసభ అనుకోవచ్చు, ఒక ఎమ్మెల్యే అనుకోవచ్చు, ఒక ఎంపీ
ఏదైనా నామినేషన్ ప్రక్రియ చేసే ముందర ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అన్నటువంటిది మాత్రం ఒక్కసారిగా కూడా ఇలాంటి కూడా మేము అటు ప్రతిపక్షాల నుంచి అనుకోవచ్చు, ఇటు ప్రభుత్వం నుంచి కూడా ఎదుర్కోవాల్సినటువంటిది దానిపై కూడా చాలా కీలకమైనటువంటి చర్చలు. అంతేకాకుండా తెలంగాణలో మీనాక్షి నటరాజన్ కు సంబంధించినటువంటిది బీజేపీ ఆరోపణలు చేస్తున్నటువంటిది దీనిపై కూడా చాలా కూలంకుషంగా కూడా చర్చించేటటువంటి అవకాశము, అటు మధ్యప్రదేశ్ కి సంబంధించినటువంటి కొంతమంది ఇందులో కూడా భాగస్వామ్యమై ఉన్నారు అన్నటువంటి సమాచారం కూడా ఉంది. ఇందులో ఎక్కడ ఈ సమస్య అంటే సమస్య ఎక్కడ మొదలైంది, దీనిపై ఎవరు వెనకాల ఉన్నారు అనేటువంటిది కూడా ప్రత్యేకంగా కూడా ఈ భేటీలో కీలకంగా కూడా చర్చించేటటువంటి అవకాశం ఉంది. మొత్తం మీద మాత్రం ఇన్ఛార్జీలతో కీలక భేటీ ఒకవైపు జరుగుతుంది. కొద్దిసేపటి తర్వాత దీనిపై ఖచ్చితంగా ఒక ప్రెస్ మీట్ అనేది మాత్రం అధికారికంగా విడుదల చేసే అవకాశం ఉంది. అంటే కదా ఇప్పుడు తిరస్కరణకు గురైన నేపథ్యంలో దీని వెనక కాంగ్రెస్ నేతలే ఉన్నారు అన్న విషయాన్ని తెలిసిన తర్వాత వాళ్ళపైన ఎటువంటి చర్యలు తీసుకునే అవకాశం ఏదైనా ఉంది అంటారా? ఒకటి అంటే ఇక్కడ ఏదైతే తిరస్కరణకు గురైనటువంటి నామినేషన్ కి తిరస్కరణకు గురైనటువంటిది ఇటు కాంగ్రెస్ చేశారు అంటూ బీజేపీ చేస్తుంది, కానీ కాంగ్రెస్ ఇందులో ఉన్నారు అన్నటువంటిది ఇటు కాంగ్రెస్ ఏఐసీసీ పెద్దలు మాత్రం ఎక్కడా కూడా దీనిపై ఈ అంశాన్ని కూడా ఎక్కడ ప్రస్తావించలేదు. కాంగ్రెస్ లో ఉండేటటువంటి వాళ్ళే చేశారు అన్నటువంటిది, కానీ ఎక్కడ ఈ పొరపాటు జరిగింది అన్నటువంటి దాని మీద ఫోకస్ చేసింది కాంగ్రెస్. కానీ ఇక్కడ చేసినటువంటి వాళ్ళు సొంత ఇంటి మనుషులే చేశారు అంటూ కూడా బీజేపీ చేస్తున్నటువంటిది. కానీ దీనిపై చాలా కీలకంగా కూడా జరిగినటువంటి మిస్టేక్ ఇటు తెలంగాణలో జరిగిందా లేకపోతే మధ్యప్రదేశ్ లో జరిగిందా దీనికి సంబంధించినటువంటి పూర్తి సమాచారాన్ని కూడా రాబడుతున్నారు. కానీ ఇక్కడ కాంగ్రెస్ కి చేశారు అన్నటువంటిది ఆరోపణలు మాత్రము కాంగ్రెస్ వాళ్ళ వ్యక్తులే దీంట్లో చేసినటువంటి కీలకంగా అన్నటువంటి బీజేపీ చేసినటువంటి కామెంట్స్ కి ఎప్పటికప్పుడు కూడా కాంగ్రెస్ తిరిగి జవాబు చెప్తున్నటువంటిది ఒకవైపు. మరొక వైపు ఈ రోజు చేసినటువంటి అంటే మిస్టేక్ జరిగిన దానిపై ఈ రోజు చాలా కీలకమైనటువంటి చర్చలు జరుగుతుంది. ఈ చర్చల ఆధారంగానే అంటే రేపు సుప్రీంకోర్టుకు సంబంధించినటువంటి కోర్టుకు సంబంధించినది కూడా లిస్టులో రాబోతుంది. తర్వాత అనంతరము దీనిపై దీనిపై ఒకవేళ కాంగ్రెస్ కి సంబంధించిన వ్యక్తులే ఉన్నారు అన్నటువంటిది ఏదైతే అంతర్గతంగా జరుగుతున్నటువంటి ఒక కీలకమైనటువంటి కమిటీని కూడా ఏర్పాటు చేశారు. అంతర్గతంగా దీనిపై ఒక హై ఇంటెలిజెన్స్ సమాచారాన్ని ఏ విధంగా రాబట్టాలన్న వాళ్ళ సలహా సూచనలు కూడా ఇటు ఏఐసీసీ హైకమాండ్ తీసుకుని దీనిపై మొత్తం అంతా కూడా రివ్యూ తీసుకుంటుంది. అందులో భాగంగానే ఎవరైతే వ్యక్తులు బయటికి ఒకవేళ కాంగ్రెస్ కి సంబంధించినటువంటి వ్యక్తులు వచ్చారన్నా కూడా కాంగ్రెస్ ఎక్కడా కూడా దీన్ని బయట పెట్టేటువంటి అవకాశం కూడా లేదు. ఎందుకంటే పార్టీకి చాలా అప్రతిష్ట పాలయ్యేటటువంటి సిచ్యువేషన్ కాబట్టి దీనిపై ఖచ్చితంగా దీనిపై చర్యలు తీసుకునే విధంగా అడుగులు వేస్తుందని మాత్రం చెప్పవచ్చు. థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్.